నమస్కారం. ఈ ఇండియా ప్రజలందరికీ, ఆంధ్ర ఆంధ్ర ప్రజలకి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలందరికీ, మన ఇండియన్స్కి అందరికీ, మనం ఎవరో కోటీశ్వరులు ఉన్నారు, ఇండియాలో కోటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరులకు కూడా ఆ ఆలోచన రావటం లేదు. ఆ ఆలోచన ఎవరికి రాలా? పేద సాదరికి ఏమైనా పెడదాము, పేదవాళ్ళని చూద్దాము, ముస్లిం ఉత్కకి సాయం చేద్దాము, అడుక్కునే వాళ్ళకి ఏమైనా సాయం చేద్దాము, ఇలాంటి వికలాంగులకి అందరికీ సాయం చేస్తాం, పేదవాళ్ళకి సాయం చేద్దామని ఎవరికీ లేదు. కోటీశ్వరులకు కూడా ఎవరికి ఆలోచన రాలేదు, ఆ మనస్తత్వం లేదు. కొంతమంది చేస్తున్నారు, ఎవరో వాళ్ళల్లో వేల మందిలో ఎవరో ఒక 10 మంది చేస్తున్నారు. ఆ చేసే వాళ్ళని చేయనివ్వండి, సత్యశ్యామలంగా సంతోషంగా చేయనివ్వండి. వాళ్ళకి మళ్ళా చూటుపోటు మాటలు మాట్లాడాలు, అడ్డంకి మాటలు వేయడాలు, ఇవన్నీ ఎందుకు? మీరు ఎట్లా చేయలేరు, మీకు ఆ దమ్ము లేదు. ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ అందరికీ చెప్తున్నా, అందరికీ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండే మనస్తత్వం ఉండే మనుషులకి అందరికీ వర్తిస్తుంది ఇది. ఆ యొక్క ఏదో చేస్తుంది ఆవిడ, ఆ ఉన్న దాంట్లోనే పేదా సాదరికి చేస్తుంది. ఎవరు? ఆ మానస అక్క అనే ఆవిడ, కుప్పం ఆవిడ చేస్తుంది. చేయండి, చేసేవా ఆ చేసి ఆవిడని చేయనండి. మీరు దానికి మళ్ళీ అడ్డంకులు, పుల్లలు పొడచడాలు ఇలాంటివన్నీ చేయడం ఎందుకు? మీరు ఎలా చేయలేరు, మిమ్మల్ని నుంచి కాదు. చేసేవాళ్ళని చేయనియండి. మీకు ఎందుక ఇలాంటి కడుపు వదలు? మీరేమైనా చేస్తున్నారా? మీరు డబ్బు ఎత్తిపెట్టుకోవడం తప్పక మీకు ఇంకేం తెలియదు. కోటీశ్వరులు అయిపోవాలా, అందరూ తక్కువగా ఉండాలా, మనం బాగుండాలా అని మీ ఆలోచన, మీకు అలా ఉంటుంది. కొంతమందికి ఎవరికో 100లో 10 మందికి చేద్దాం, సేవలు చేస్తాము, వచ్చేటప్పుడు ఏమి తెచ్చేది లేదు, పోయేటప్పుడు ఏమి ఎత్తుకుని పోయేది లేదు, ప్రజలకు చేద్దాం సేవలు, పేద సాధకు సాయం చేద్దాము అని వాళ్ళ ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళని చేయనివ్వండి. అలాంటి మీరు అడ్డంకులు చేయబాకండి, ఎవరు కాడ అలాంటి చేయబాకండి బాసు, చేయబాకండి. అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, పెద్ద చిన్నలు అందరూ అలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయండి. ఆ యొక్క చేస్తుందంటే ఆమెకి ఎంత మంచి మనసు ఉండదు, ఎంత మంచి మనసు ఉండి చేస్తుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు అన్ని రిపోర్ట్లు పెట్టేది, మెసేజ్లు పెట్టింది, అలాంటి చేసేది చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని. అలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఉద్దేశాలు ఉండేవాళ్ళని ఆమె చేస్తుంది. చేయనండి. అలాంటి మీరు ఎవరు చేయబాకండి. సపోర్ట్ చేయండి రా బాబు, సపోర్ట్ చేయండి. తల్లులారా, అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, సపోర్ట్ చేయండి. అక్క, నీకు దేవుడు నిన్నెప్పుడు చల్లగా చూస్తాడక్క. నిన్ను ఎవరు ఏమంటారు, నువ్వు బాధపడవక్క. నీ ఇంట్లో నీ ఫ్యామిలీ ఏదన్నా అంటే నువ్వు బాధపడాలక్క. నీ అన్నదమ్ముళ్ళు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ కట్టుకున్న మీ భర్త కానీ, నీ బిడ్డలు కానీ ఎవరున్నా ఏమన్నంటే నువ్వు బాధపడాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలు అనుకుంటే నీకేమక్క? నువ్వు చేయక్క, సంతోషంగా చేయక్క. నువ్వు మంచి స్థాయికి వస్తావక్క, ఇంకా అందరంత స్థాయికి ఎదిగిపోతావక్క. నీకు ఆ దేవుడి దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఈ ప్రజలు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అక్క, పెద్దోళ్ళ ఆశీర్వాదాలు. అలాంటి ఆలోచనలు ఎవరూ పెట్టుకోవాకండి బాసు. అన్నదమ్ముళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, అందరూ పెద్దలు, చిన్నలు, గురువుదేవ అందరూ చెప్తున్నాను. అలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోబోకండి. అలాంటి దురాలోచనలు మనసులోకి రాణించుకోకండి. 10 మందికి సాయం చేయండి. 10 మందికి సాయం చేయాలా, 10 మంది బాగుండాలా, వాళ్ళల్లో మనం ఒక్కలుగా ఉండాలా. నాకు లేదు నేను పెట్టేదానికి, ఎదుటోళ్ళు పెడతాంటే నేను సంతోషపడాలా. నేను కుళ్ళుకుంటే నాకేమో వస్తుంది? నేను కుళ్ళుకొని కుతంత్రాలు పడితే నాకేమొస్తుంది? నేను కుళ్ళుకొని చెడిపోవడమే కానీ, నా మనసు మారిపోవడమే కానీ, నేనేం దాన్ని సంపాదించింది ఏం లేదు, సాధించేది ఏం లేదు. ఆ తల్లి చేస్తుంది, ఆ తల్లి ఇంకా ముందుకు వెళ్తుంది అక్క. నువ్వు ఇంకా ముందుకు వెళ్తావు అక్క. నిన్ను ఎప్పుడు ఆ దేవుడు దీవిస్తాడక్క. ఈ ప్రజలందరూ నిన్ను దీవిస్తారు. ఆ ప్రజల సపోర్ట్, అందరి సపోర్ట్ నీకు ఉంటుందక్క. మా సపోర్ట్ కూడా ఉంటుందక్క. నువ్వు బాగా ఇంకా ముందుకెళ్ళకక్క. ఇంకా ముందుకెళ్ళిపోయి ఇంకా మంచి పనులు చేయక్క. నాకెందుకంటే ఇలాంటివి చూస్తే నా మనసు చాలా బాధ అక్క. నాకు ఎట్లా మాట్లాడడం చేత రాదు. ఇలాంటి ఏం విశేషాలు మాట్లాడడం నాకు చేత రాదు. నా కష్టం చేయడం తప్పక, ముక్కుచూటిగా మాట్లాడడం తప్పక ఇంకంతకని ఏమి తెలియదు అక్క. నేను ఒక డ్రైవర్ని, నేను ఒక పేద వ్యక్తిని. నాకు తెలుసు కష్టం అంటే ఏందో, పేదరికం అంటే ఏందో. కాబట్టి నాలాగా అందరూ పేదోళ్ళలాగా ఉండాలని నాకు ఇష్టం ఉండదు. అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలని నేను కోరుకుంటాను అక్క. అక్క, నువ్వు మంచిగా మంచి హృదయంతో నువ్వు ఇంకా చెయ్యక్క. నువ్వు ముందుకు వెళ్తావు అక్క. నమస్కారం అక్క, నీకు నమస్కారం. ఈ తమ్ముడు నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాడని చెప్తున్నాను అక్క. నమస్కారం.